గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ జేజీస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి 120 కౌంట్ కాటన్ శారీస్ చూస్తున్నాము. అన్ని పింక్స్ అండ్ రెడ్స్లో ఉన్నాయండి. చీరలు అన్నీ కూడా పింక్స్, డార్క్ పింక్స్ అండ్ రెడ్స్లో ఉన్నాయి. చూద్దాం. దానికి ఇంకా డిఫరెంట్ కాంబినేషన్తో ఉన్నాయి చీరలు. సో ఏమేమి కలర్స్ ఉన్నాయో చూద్దాం. అన్ని కొత్త కలర్స్ అండి. సో చూద్దాం. చూసే ముందు ఇక్కడ ఒకటి కోటా చీర ఉంది. హ్యాండ్లూమ్ కోటా అండి. హైట్ వచ్చేసి 45-46 ఇంచెస్ హైట్ ఉంది. శారీ వచ్చేసి 6 మీటర్స్ ఉంది. డిజిటల్ ప్రింట్ కోటా చీర. ఫస్ట్ వాష్, డ్రై వాష్ చేయించండి, తర్వాత ఇంట్లో డెలికేట్ వాష్ చేయించండి. ఈ పళ్ళు, బ్లౌజ్ ఇలా బార్డర్ వచ్చింది మనకు ఆల్మోస్ట్ లైక్ నీ లెంత్ వరకు అండ్ సేమ్ కలర్ సేమ్ ప్రింట్లో బ్లౌజ్. ఈ శారీ వచ్చేసి 3600 ప్లస్ షిప్పింగ్ అండి. మంచి కోటా చీర. మీరు ఇలా ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్లో చూడండి, ఐడియా వస్తుంది. కాటన్ కోటా బ్లౌజ్, సేమ్ బ్లౌజ్ వచ్చింది. రన్నింగ్ ఈ చీర మెటీరియల్తోనే బ్లౌజ్ 80 సెంటీమీటర్స్ 90 సెంటీమీటర్స్ అలా ఉంటుంది. చీర వచ్చేసి ఆల్మోస్ట్ 6 మీటర్స్ ఉందండి. సో ఈ చీరలు వచ్చేసి ఇది వచ్చేసి 3600 ప్లస్ షిప్పింగ్. పైన కింద 1 ఇంచ్ జరీ బార్డర్ ఉంది. ఇప్పుడు చూద్దామండి 120 కౌంట్ మల్మల్ కాటన్ శారీస్. ఇది వచ్చేసి పాట్లీ పళ్ళు ఉంది. పింక్ అండ్ బ్లాక్, డార్క్ పింక్ అండ్ బ్లాక్. ఈ ప్లీట్స్లో ఇలా ప్రింట్ వచ్చింది. చీర కట్ చెంగు. ఇది ప్లీట్స్లో వచ్చింది ప్రింట్. బ్లాక్ ట్రయాంగిల్ వచ్చింది మనకు ప్లీట్స్లో. సో ఇది మనకు ప్లీట్స్లో బ్లాక్ వచ్చింది. మళ్ళీ అగైన్ పళ్ళు వైపు ఇది ఉంది. ఇలా వచ్చింది చీర. సో ఇలా ఉంటుంది అన్నమాట. మనకు ప్లీట్స్ వచ్చేసి ఇలా బ్లాక్ ట్రయాంగిల్ ఉంటుంది ఈ చీర. అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ బ్లౌజ్, పింక్ బార్డర్ వస్తుంది. పళ్ళు, చీర. ఎంత బాగుందో చూడండి. శారీస్ వచ్చేసి అన్నీ కూడా 6 మీటర్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 6 మీటర్స్ శారీస్ అండ్ 95 సెంటీమీటర్స్ టు 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది. ఈ శారీస్ వచ్చేసి 1500 ప్లస్ షిప్పింగ్. అన్ని చీరలు కూడా హోమ్ వాష్ అండి. మంచి 120 కౌంట్ మల్మల్ కాటన్. ఇది పాట్లీ పళ్ళు వచ్చింది చీర. ఇది బ్లౌజ్. ఇది కూడా ట్రయాంగిల్ వస్తుంది మనకు ప్లీట్స్. ఇలా వస్తుందండి. ప్లీట్స్లో ఇలా పెద్ద ట్రయాంగిల్ వచ్చింది మనకు. ఇది ప్లీట్స్. సో ఇలా ఉంటుంది చీర. ప్లీట్స్ వచ్చిన మనకు చీరకు బార్డర్ ట్రయాంగిల్లో ఏ కలర్ ఉందో అదే కలర్ మనకు బార్డర్ రన్ అయిందండి చీరకి. ఇలా డార్క్ ఆరెంజ్ ఆల్మోస్ట్ రెడ్ కలర్ ప్లస్ ఇలా మనకు అల్లనేరేడు పండు కలర్లో చీర ఉంది. అదే బార్డర్ మనకు చీరకి ఇలా వచ్చింది. బార్డర్ సేమ్ కలర్ బార్డరు అండ్ సేమ్ ప్రింట్ మనకు ఇలా రన్ అయింది. సో ఇది ప్లీట్స్ ఉంటుంది. ఇది పళ్ళు వైపు. పైన సైడ్ ప్రింటింగ్ బార్డర్ ఉంది, డైయింగ్ బార్డర్ లేదు. కింది వైపు మాత్రం డైయింగ్ బార్డర్ ఉంది. ఇది కట్ చెంగు. ఇది కట్ చెంగు, మధ్యలో ప్లీట్స్, ఇటువైపు పళ్ళు. చీర. బ్లౌజ్, బ్లౌజ్.
1500 ప్లస్ షిప్పింగ్ అండి. బాగుంది చీర కలరు. ఇది స్లీవ్స్ వస్తుంది మనకు. ఇది బ్లౌజ్ కలర్. ఇది కూడా రెడ్ అండ్ లైక్ మెరూన్ అండి. రెడ్ అంటే రెడ్ కాదు, డార్క్ పింక్, ఆల్మోస్ట్ లైక్ రెడ్ షేడ్లో ఉంది చీర. ఇలా ఉంది. పళ్ళు. రెడ్ అండ్ పర్పుల్. రెడ్ అంటే అన్నీ ఎగ్జాక్ట్లీ రెడ్ అనుకోకండి, కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి కలర్స్లో. ఆల్మోస్ట్ లైక్ ఇది రస్ట్ షేడ్ లాగా ఉంది, బ్రిక్ రెడ్లో బ్రిక్ కలర్ లాగా ఉంది. డార్క్ షేడ్, మంచి షేడ్ ఉంది. ఇది చీర చాలా బాగుంది. కలర్స్ అన్నీ కూడా మంచి బ్రైట్ కలర్స్లో ఉంది చీర. పళ్ళు. ఇక్కడ కింద బార్డర్ డిజైన్ ఎంత బాగుందో చూడండి. ఈ లైట్ అండ్ డార్క్ పింక్, పీచ్ అండ్ పింక్ షేడ్ లాగా ఉంది. ఇది బ్లౌజ్. చీర గ్రీన్ అండ్ పింక్, ఆల్మోస్ట్ లైక్ సెల్ఫ్ కలర్లో చీర ఉంది. పళ్ళు. పింక్, డార్క్ ఆరెంజ్, లైక్ ఆల్మోస్ట్ బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ కాదు, బట్ బ్లౌజ్ చీర. ఇదండి ఫుల్ ప్రింట్ వచ్చింది చీర అంతా పీకాక్స్తో, గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్తో సెల్ఫ్ ప్రింట్. ఇలా ఇక్కడ మధ్యలో బ్లాక్ కలర్తో, బ్లాక్ కాదు ఇది ఆల్మోస్ట్ నాచ్ కలర్, డార్కెస్ట్ కలర్ పీకాక్స్ ప్రింట్ వచ్చింది సింగిల్ కలర్తో. పళ్ళు. రెడ్ అండ్ పర్పుల్ అండి. బ్లౌజ్ చీర. మంచి కలర్ ఉంది చీర. పళ్ళు. పింక్ అండ్ ఆరెంజ్, రాణి పింక్ ఆరెంజ్. బ్లౌజ్ చీర. పళ్ళు, బ్లౌజ్. ఇది కూడా పింక్ అండ్ పర్పుల్, డార్క్ పింక్. బ్లౌజ్ చీర. బాగుంది కదా, క్రాస్ లైన్స్ వచ్చేసి దానికి ఇలా పీకాక్స్ వచ్చాయి, పీకాక్స్ బార్డర్. బాగుంది కలర్, మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి అన్ని చీరలు కూడా. పళ్ళు. ఇది కూడా పింక్ అండ్ పర్పుల్. పర్పుల్ కూడా పర్పుల్లో కొంచెం డిఫరెంట్ షేడ్ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. బ్లౌజ్ చీర. పళ్ళు. డార్క్ పింక్, రస్ట్ కలర్.
ఇది కూడా మనకు ఇలా టెంపుల్స్ లాగా పెద్ద ట్రయాంగిల్స్ బార్డర్ వచ్చింది. బట్ ప్రింట్ సేమ్ వచ్చిందండి, బ్లాక్ ప్రింట్, బ్లాక్ అండ్ పింక్ బార్డర్. ఇలా షేడెడ్లో ఉంది చీర. ఫుల్ ప్రింట్ వచ్చింది పైన చీరకు. కింద సింగిల్ కలర్తో ఫుల్ ప్రింట్ వచ్చింది, పైన డబుల్ కలర్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్. ఆల్మోస్ట్ లైక్ రెడ్ కలర్ అండ్ పర్పుల్ అండి. బ్లౌజ్, చీర. ట్రయాంగిల్స్ బార్డర్ వచ్చింది, ప్రింట్ వచ్చింది ఇట్లా. పళ్ళు. $1,500 ప్లస్ షిప్పింగ్. పింక్, బ్లాక్ కలర్తో ప్రింట్ వచ్చింది. పింక్ కలర్ చీర. ఇలా మొత్తం ఆల్ ఓవర్ లోటస్ ప్రింట్ వచ్చింది బ్లాక్ కలర్తోని. అండ్ పళ్ళు ఇలా బ్లాక్ స్ట్రైప్స్ వచ్చింది. బ్లౌజ్ కూడా సేమ్ బ్లాక్ స్ట్రైప్స్ ఉంటుందండి. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి శారీ ఫ్యాబ్రికే ఉంటుంది. ఇది మనకు ఇది పళ్ళు, బ్లౌజ్ సేమ్ శారీ ఫ్యాబ్రిక్తో ఉంటుంది. ఇది బ్లౌజ్, పళ్ళు. సో ఇదేంటంటే మనకు బ్లౌజ్కి లైనింగ్ అవసరం అవుతుందండి. గ్రే అండ్ పింక్, ఇది రెడ్ కలర్తో బ్లౌజ్ ప్రింట్ వచ్చింది, బార్డరు. ఈ చీర. బార్డర్లో మ్యాంగోస్ డిజైన్ వచ్చింది. చీర ఫుల్ ప్రింట్ కూడా మ్యాంగోస్తో వచ్చిందండి. పళ్ళు. పింక్ అండ్ ఎల్లో కలర్ బ్లౌజ్కి ఇలా ఫుల్ ప్రింట్ వచ్చింది. చీర. పళ్ళు. ఫుల్ ప్రింట్ వచ్చింది రెడ్తోని, బాగుంది చీర. రెడ్ కాదు, మెరూన్ కలర్, ఆల్మోస్ట్ మెరూన్ కలర్. ఇది మెరూన్ అండ్ ఎల్లో కలర్తో ప్రింట్ వచ్చింది చీరకి. ఇది సేమ్ కలర్ కాంబినేషన్, సేమ్ ప్రింట్, బ్లౌజ్ అంతా కూడా. చీర మధ్యలో మాత్రం ఇలా ప్రింట్ వచ్చిందండి. పింక్ పైన మెరూన్తో ఈ ప్రింట్ వచ్చింది. సేమ్ కలర్ కాంబినేషన్ రెండు కూడా. 1,500 ప్లస్ షిప్పింగ్. ఇది రెడ్ అండ్ వైట్ చీర అండి. మంచి డార్క్ రెడ్ కలర్, ఆల్మోస్ట్ లైక్ మంచి రెడ్డిష్ మెరూన్ ఉంటుంది కదా, ఆ కలర్ అనమాట. రెడ్ అండ్ వైట్ బార్డర్ వచ్చింది. వైట్ బ్లౌజ్ ఇలా చెక్స్తో ప్రింట్ వచ్చింది. దీనికి యాప్లిక్ వర్క్ ఉంది. బ్లౌజ్ అంతా ఇలా చెక్స్తో ప్రింట్ వచ్చేసి స్లీవ్స్కి ఇలా ఒక మోటివ్ యాప్లిక్ వర్క్ వచ్చింది రెండు స్లీవ్స్కి, ఇటు అటు 2 సైడ్స్. ఇది బ్లౌజ్. చెక్స్ చీర, రెడ్ పైన వైట్ చెక్స్తో ఉన్న క్లాత్తోనే యాప్లిక్ వర్క్ వచ్చింది. వైట్ పైన రెడ్ చెక్స్తో ఉన్న యాప్లిక్ వర్క్ వచ్చింది, ప్లస్ నక్కీ వర్క్ వచ్చిందండి. దీనికి అంతా కూడా బాద్లా అంటాం, నక్కీ అంటాం కదా, ఇది ఇలా ఉంది చీర. ఇది బ్లౌజ్. ఈ శారీస్ వచ్చేసి 2,250 ప్లస్ షిప్పింగ్ అండి. పళ్ళుకి ఇలా బంచెస్ లాగా వచ్చింది చీర. ఇది వైట్ అండ్ రెడ్ అసెండింగ్ బార్డర్ వచ్చిందండి. మనకు కింది నుంచి ఇలా పెరుక్కుంటూ వచ్చిందనమాట. ఈ వైట్ పైన వైట్తో ఇలా ఫుల్ ప్రింట్ వచ్చింది చీరకి. సింగిల్ లేయర్లో చూపిస్తా. వైట్ పైన వైట్తో ఇలా ఫుల్ ప్రింట్ వచ్చింది. బ్లాక్ అండ్ వైట్తో ఇలా చీర ప్రింట్ వచ్చిందండి. రెడ్ అండ్ వైట్ మనకి ఇలా ఫుల్ క్రాస్ లైన్ వచ్చింది అనమాట చీరకి. ఇది బ్లౌజ్.
ఈ పళ్ళు. ఫస్ట్ కార్నర్ నుంచి బిగిన్ అవుతుంది రెడ్ కలర్. సో ఇలా క్రాస్ ఇలా పెరుక్కుంటూ వస్తుంది అన్నమాట చీర. ఇక్కడ బిగిన్ అవుతుంది ఇలా, ఈ కార్నర్ కట్టు చెంగు కార్నర్లో ఇలా బిగిన్ అయ్యి ఇలా పెరుక్కుంటూ వస్తుంది రెడ్ కలర్ చీర. బ్లౌజ్ 1500 ప్లస్ షిప్పింగ్ అండి. రెడ్ అండ్ వైట్ క్రాస్ లైన్స్లో ఉంది చీర. చూపెడతా ఎలా ఉందో. పాట్లీ పళ్ళు ప్లస్ క్రాస్ లైన్స్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఇది పళ్ళు అండి. పళ్ళు రెడ్ కలర్తో మనకి ఇది పళ్ళు. ఫస్ట్ ఈ పళ్ళు వైపు హాఫ్ ఇలా క్రాస్ లైన్స్ వస్తుంది. చీరంతా కింద వైట్ ఉంది మనకు. ఇది వైట్ పైన సన్న బ్లాక్ లైన్స్తో చెక్ ఇలా జామెట్రికల్ డిజైన్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చింది. ఇది బ్లౌజ్. అండ్ చీరంతా మనకి ఫస్ట్ హాఫ్ ఇలా వచ్చిందండి. సేమ్ బ్లౌజ్ డిజైన్ ఏది ఉందో అది ఇక్కడ మనకి చీరకు వచ్చింది. కింద బ్లాక్ బార్డర్ వచ్చేసి దానిపైన రెడ్ బార్డర్. అండ్ ఇది చీర. సెకండ్ హాఫ్ ఇలా ఫుల్ క్రాస్ లైన్స్ ఉంది చీర, వైట్ అండ్ రెడ్. ఇది పళ్ళు. ఎంత బాగుంది కదా చీర, చాలా బాగుంది. ఈ శారీ వచ్చేసి 1550 ప్లస్ షిప్పింగ్. రెడ్ అండ్ వైట్ శారీ. మన కింది వైపు మాత్రమే చెక్స్తో ప్రింట్ వచ్చింది. పైన ప్లెయిన్ వచ్చేసి జస్ట్ టెంపుల్ బార్డర్ వచ్చింది పైన. ఇది బ్లౌజ్. చెక్స్ బ్లౌజ్ వచ్చింది. పైన రెడ్ చీర ఇలా ఉంటుంది. ఈ బ్లాక్ చెక్స్ పైన మనకు రెడ్ కలర్తో ఇలా లీఫ్ ప్రింట్ వచ్చింది డిజైన్. ఇంకా మధ్యలో చీర అంతా ప్లెయిన్. మంచి మెరూనిష్ రెడ్ కలర్ అండి. ఇది పళ్ళు. 1500 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా సేమ్ రెడ్ అండ్ వైట్ చెక్స్లో ఉంది. సేమ్ శారీ కానీ ఇది ప్రింట్ డిఫరెంట్. మనకు ఆ మోటివ్కి ఈ రెడ్ డిజైన్ ఏదైతుందో ఇది డిఫరెంట్ అనమాట. సో ఇది అంతే, దానికి దీనికి ఇంకా వేరే డిఫరెన్స్ ఏం లేదు. బ్లౌజ్ సేమ్ ఇలాగే వచ్చింది అండ్ వైట్ చెక్స్ పైన రెడ్ కలర్ ప్రింట్ తేడా డిఫరెంట్. పళ్ళు రెడ్ అండ్ సీ గ్రీన్. ఈ కలర్ అయితే చాలా బాగుందండి, లైట్ లక్స్ గ్రీన్ కలర్. ఇది బ్లౌజ్. రెడ్ అండ్ గ్రీన్తో ప్రింట్. రెడ్ పైన రెడ్తో ఇలా పీకాక్స్ డిజైన్ వచ్చింది. సింగిల్ గ్రీన్ పైన రెడ్ అండ్ గ్రీన్తో ఫిల్లింగ్ వచ్చి గ్రీన్ పట్టి వచ్చి చాలా అందంగా ఉందండి చీర. ఇది పళ్ళు. 1500 ప్లస్ షిప్పింగ్ అండి. సో ఇవ్వండి మనం చూసిన 120 కౌంట్ మల్మల్ కాటన్ శారీస్. మీకు నచ్చిన ఫొటోస్ తీసి మాకు వాట్సాప్లో షేర్ చేయండి. అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అయ్యాక మీకు శారీస్ కొరియర్ చేస్తామండి. మీరు మెటీరియల్ ఎండ్ టు ఎండ్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకునే ప్రొసీజర్ అంతా కూడా కవర్ కట్ ఓపెన్ చేసే దగ్గర నుంచి మెటీరియల్ చెక్ చేసుకునే ప్రొసీజర్ అంతా కూడా వీడియో తీసి పెట్టండి. ఒకవేళ ఏమైనా డ్యామేజెస్ అలా ఉన్నాయి అనుకుంటే ప్రూఫ్ ఉండాలండి. సో అందుకని కంపల్సరీ వీడియో తీసి పెట్టండి. జస్ట్ ఫొటోస్ పెట్టి డ్యామేజ్ వచ్చిందని చెప్పకుండా నాకు వీడియో ప్రొవైడ్ చేయాలండి. ఓకేనా? కవర్ కట్ ఓపెన్ చేసే దగ్గర బిగిన్ చేయాలి వీడియో తీయటం. అక్కడి నుంచి చీర మొత్తం ఎండ్ టు ఎండ్ చెక్ చేసుకునే ప్రొసీజర్ అంతా కూడా వీడియో తీసి పెట్టండి. అండ్ మన షాప్ లొకేషన్ వచ్చేసి పంజాగుట్ట హైదరాబాద్ అండి. అమీర్పేట నుంచి పంజాగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నెంబర్ 1088 అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉంటుంది. పక్క నుంచి లోపలికి రావాలండి. రౌండ్ రోడ్ పార్క్ చుట్టూతో రౌండ్ తిరిగితే మీకు ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ ప్లాట్ నెంబర్ 272 అని బోర్డు కనిపిస్తుంది. లెఫ్ట్ అయితే ఎక్కడా తీసుకోవద్దండి, రోడ్ ఎలా వస్తుందో అలాగే రావాలి. అండ్ గూగుల్ మ్యాప్స్లో కూడా ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ పంజాగుట్ట అని పెడితే కరెక్ట్గా చూపిస్తుందండి. అండ్ షాప్ టైమింగ్స్ వచ్చేసి 10:30 to 7 ఎవ్రీడే.
సండే వచ్చేసి 2 to 6 p.m. ఉంటుందండి. అండ్ ఒకవేళ మీరు ముందుగానే కొంచెం లేట్గా అలా షాప్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత రావాలి అలా అనుకుంటే కనుక ఫోన్ చేయండి. కంపల్సరీగా ఒకసారి ఫోన్ చేస్తే ఎవరైనా ఉండేలాగా అవైలబుల్ ఉండేలాగా చూస్తామండి, మీకు ప్రాబ్లం కాకుండా ఉంటుంది. మన వీడియోస్ ఎవ్రీడే రిలీజ్ అవుతాయండి. జేజీస్ వ్లాగ్స్లో వెనస్డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ రిలీజ్ అవుతాయి. మిగతా 6 days థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే ఈ 6 days వచ్చేసి ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ యూట్యూబ్ ఛానల్, అది మన సొంతం అండి, అందులో రిలీజ్ అవుతాయి. జేజీస్ వ్లాగ్స్లో వెనస్డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 videos రిలీజ్ అవుతాయి. సో ప్లీజ్ చెక్ ఫర్ దట్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.